హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వమ్మింగ్ వెళ్తున్నానండి. వమ్మింగ్ వెళ్తుండగా స్వామివారి గుళ్ళోకి ఒకసారి వెళ్దామని ఆగానండి. మీకంటే ఆ రోజు బిట్టు కింద పెట్టండి, ఫుల్ వీడియో పెడదాం కదని ఆగి స్వామివారిని చూద్దామని వీడియో మీకు అందరికి చూపించారని లోపలికి వెళ్ళానండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అండి. ఇది వినాయకుడి గుడి అండి. ఇది లోపలికి గుళ్ళోకి ఎంట్రన్స్ దారి అండి. ఇది ఆ రోజు నైట్ తీసాను ఫ్రెండ్స్. అంటే నైట్ తీసిన వల్ల గుడి ఎలా ఉంది ఏంటన్నది క్లారిటీగా కనపడలేదండి. ఇప్పుడు డే టైం తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ అండి. ఇది చాలా క్లాస్గా కట్టారండి గుడి అయితేనే. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది అరుణాచలం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుందండి. స్వామివారిని చూద్దారని అనుకుంటే కనుక పత్తిపాడు సెంటర్లో దిగి అక్కడి నుంచి రాజపల్లి వెళ్ళి సెంటర్ అని ఆటో ఎక్కితే అరుణాచలేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళానంటే ఆటో వాళ్ళు తీసుకొస్తారండి. ఎవరైనా వస్తే కనుక ఈ నెల 21న గురు పౌర్ణమి అంటండి, చాలా బాగుంటుందండి. స్వామివారి దగ్గర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చాలా అందంగా వైభవంగా చేస్తారంటండి. మీరు ఎవరన్నా వస్తే కనుక స్వామివారిని దర్శించుకోవడానికి రండి ఈ నెల 21న. చూడండి ఫ్రెండ్స్, నేను రాజపల్లి వమ్మింగి ఎప్పుడు వచ్చినా సరే కానీ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా కానీ ఇంకా చూడాలనే అనిపిస్తుందండి. ప్రతిసారి కూడా చూడకుండా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం కానివ్వండి, అసలు స్వామివారిని చూసి వెళ్దామన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమి ఉండలేదండి ఫ్రెండ్స్. ఒక్కసారి స్వామివారి లోపల గుళ్ళోకి వెళ్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎంత క్లాస్గా కట్టారో. ఇది రైట్ సైడ్ భాగం అండి. ఇంకా చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఇంకా వర్క్ పూర్తిగా అవ్వలేదండి. లోపలికి వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్ మెట్లు అండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత క్లాస్గా కట్టారు. స్వామివారి గుళ్ళోకి వస్తే కనుక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సేపు కూర్చుంటే కానీ మనసు ఉండట్లేదండి, అంత బాగా కట్టారండి గుడి. పత్తిపాడు మండలం రాజపల్లి రూట్లో అండి ఈ టెంపుల్. సో నందీశ్వరుడు, స్వామివారి దగ్గరికి వెళ్ళిపోదామండి. పంతులు గారు ఏ మంత్రాలు చదువుకుంటున్నారు. చూడండి, విఘ్నేశ్వరుడు, శివుడు చూడండి ఫ్రెండ్స్.
నాకైతే సోమవారం అలా చూస్తుండగానే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్.